హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచిక్స్. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. ఇది జస్ట్ ఒక డైలాగ్ మాత్రమే కాదు, దీని వెనకాల చాలా డ్రామానే ఉంది. ఈ మాట దేవ చిన్నప్పుడు వాళ్ళ అమ్మని వరద సేవ్ చేసిన తర్వాత ఖాన్సాన్ని వదిలి వెళ్లే ముందు అంటాడు. నువ్వు ఎప్పుడు పిలిచినా తిరిగి వస్తా అని కూడా అంటాడు. అయితే అసలు ఆ డైలాగ్ వెనకాల ఎంత డ్రామా ఉంది అని ఈ వీడియోలో నేను అనుకుంటున్న పాయింట్ ఏంటో చెప్తా. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యాక్చువల్గా దేవ వరదతో ఆ మాట అనేటప్పటికీ చిన్నపిల్లోడు కనుక తను సౌర్యంగ ట్రైబ్కి చెందినవాడు అని తెలుసుండకపోవచ్చు. తెలిస్తే అలా అనుండేవాడా అని అడిగితే ఏమో చెప్పలేం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మ కంటే ఎక్కువ విలువైనది ఏదీ లేదు కాబట్టి రాజ్యాన్ని లెక్క చేయకూడదు, అమ్మ కోసం మాత్రమే బ్రతుకుదామనుకుంటే ఆ మాట అనుండొచ్చు. దేవా చిన్నప్పుడు తెలుసో లేదో కానీ పెద్దయ్యాక మాత్రం 100% తను సౌర్యంగ ట్రైబ్కి చెందినవాడనే తెలుస్తుంది. ఎందుకంటే క్లైమాక్స్లో వరద దేవాని అడుగుతాడు కదా, నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి అని. అప్పుడు దేవ తన చేతిలో ఉన్న కత్తి తిప్పుతూ ప్రతిజ్ఞ చేస్తాడు కదా, ఆ గెస్చర్ సౌర్యంగ ట్రైబ్కి మాత్రమే సంబంధించింది. మరి ఆ ప్రతిజ్ఞ ఎలా చేయాలో తెలిసింది అంటే తను సౌర్యంగ ట్రైబ్కి చెందినవాడు అని కూడా ఖచ్చితంగా తెలుసు. అందుకే కదా ఖాన్సార్ గేట్ లోపలికి అడుగు పెట్టేటప్పుడు అంటాడు, పెద్ద పెద్ద గోళ్లు కట్టేదే భయపడి, బయటకి ఎవడు పోతాడు అని కాదు, లోపలికి ఎవడు వస్తాడు అని. మరిప్పుడు పార్ట్ 2లో వరదకి ఇచ్చిన మాట కోసం సౌర్యంగ ట్రైబ్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తే మరి వీళ్ళిద్దరిని ఎదుర్కొనే బిగ్గెస్ట్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఎవరు? సో ఇప్పుడు సౌర్యంగ నాయకుడు అయిన దేవ వరదకి ఇచ్చిన మాట కోసం ఫైట్ చేస్తాడా, లేదా తన హక్కైన ఖాన్సార్ కుర్చీ కోసం ఫైట్ చేస్తాడా? నెక్స్ట్ రాబోయే పార్ట్ 2లో ఈ రెండిటి మధ్య చాలా డ్రామా ఉండబోతోంది. నేనైతే నెక్స్ట్ ఏమవుతుందా అని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.